హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు లేటెస్ట్ న్యూస్ చాలామంది ఎదురు చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఒక కంటెంట్ హెల్మెట్ కావాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళే ఎవరో కాదు, సోనియా హెల్మెట్ అయిపోయింది. మీరు అనుకున్నది సాధించేస్తారు అందరూ. సోనియా హెల్మెట్ అయిపోయింది. నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, వాళ్ళిద్దరిలో ఎవరో హెల్మెట్ కావచ్చు అని. పృథ్వీరాజు లేదా సోనియా. అదృష్టం బాగుంటే పృథ్వీరాజ్ సేఫ్ అవుతాడు, సోనియా హెల్మెట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి కావాలంటే. సో నేను అనుకున్నట్టే జరిగింది. వాళ్ళిద్దరిలో ఎవరొకరు పోతారు, లేదా డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగితే ఇద్దరు వెళ్ళిపోతారని. బట్ ఎనీహౌ సోనియా ఆట తీరు వల్ల తనే నాశనం చేసుకుంది. ఎందుకంటే ఇండివిజువల్ గేమ్ ఆడాలి. ముగ్గురు కలిసి గేమ్ ఆడితే ఆ గేమ్ ఆడింది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూనే ఉంది. పృథ్వీరాజ్ గురించి, తర్వాత నిఖిల్ గురించి. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ ఏమో అయితే ఈమె కోడ్ వేసి గెలిపించారంటే లేదు. సో ఎనీహౌ తన గేమే తనను నాశనం చేసుకుంది, తన అహంకారమే తను దెబ్బ చేసుకుంది. సో మొత్తానికి సోనియా ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 8లో నుంచి. సో చాలామందికి ప్రశాంతం దొరికింటుంది అనుకుంటా. ఎందుకంటే తన ఫస్ట్ నుంచి తన యాక్టింగ్ కానీ తన బిహేవియర్ నచ్చట్లే ఎవరికి. నాకు కూడా అసలు నచ్చట్లే సోనియా. ఒక ఫస్ట్ 2 days ఉన్న సోనియా అసలు కాదు. సో మొత్తానికి మీరందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా మార్నింగ్ చెప్పాను, వీళ్ళిద్దరిలో పృథ్వీరాజు సోనియా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు మ్యాక్సిమం చెప్పాను. ఈ ఖచ్చితంగా అట్లా జరిగింది. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సో ఎందుకంటే సోనియా తన మాట తీరు బాగాలేదు, తన అటిట్యూడ్ బాగాలేదు, తన యాటిట్యూడ్ బాగాలేదు. ఓవరాల్ చూస్తే అన్ని హౌస్లో అందరు కంటెస్టెంట్స్కి ఆమె వ్యతిరేకం ఉంది. సో ఎనీహౌ సోనియా అయితే బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిపోయింది.